అన్న నమస్తే. నమస్తే అండి. అన్న మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు, అది కూడా కేసీఆర్ గారి కోర్ టీంలో ఒకరిపైన పోటీ చేసి ఓడిచ్చినారు. ఎట్లా అనిపించింది అన్న? అంటే గెలుస్తా అని నమ్మకం ఉండేనా? అంటే కేసీఆర్ గారి కోర్ టీంలో ఒకరు కదా అతను, జీవన్ రెడ్డి గారు. కోర్ టీం అంటే రజాకార్ టీం. అది కోర్ టీం అంటే ప్రజలకు మంచి చేయాలి, మంచి ఆలోచనలతోని ఒక ప్రాంతాన్ని, మారుమూల ప్రాంతాలని, గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి కోర్ కమిటీలో మంచి వాళ్ళని పెట్టుకోవాలి. హత్యలు, అరచకాలు, అవినీతి, అహంకారం ఇది కాదు. అందుకోసమే ఈరోజు ఆ కుటుంబ రాజకీయాలు ప్రజలు తిరస్కరించారు. దాన్ని బట్టి నేను అక్కడున్న దౌర్జన్యపూరితమైన వ్యవస్థని, రెండోది నేను పుట్టిన ప్రాంతం, ఇది ఎవరి గురించి వచ్చిన స్వాతంత్రం కాదు. కొన్ని కోట్లాది మంది త్యాగాలు చేశారు, లక్షలాది మంది ఉరితాళ్లను ముద్దాడినారు. భగత్ సింగ్ లాంటి బిడ్డలు 23 సంవత్సరాల వయసులో ఇంకులాబ్ జిందాబాద్ అనుకుంటూ ఉరితాడు పెట్టుకున్నాడు. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు తుపాకీ గుళ్ళకి ఎదురుడి ప్రాణాలు అర్పించారు, వందే మాతరం అనుకుంటా. ఇంకా లక్షలాది మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లాంటి త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రంలో ఈరోజు ప్రజలని, అంటే ఈ విలువ తెలియక ఉంటున్నది కొంతమంది నాయకులకు. ఆ స్వాతంత్రం విలువ తెలిస్తే 1947 ముందు పుట్టుంటిలకు అర్థమయ్యేది ఆ స్వాతంత్రం. కాబట్టి దాని ఆ దౌర్జన్యపూరితమైన వ్యవస్థని ఎదుర్కోవడానికి కారణం ఆ స్వాతంత్ర ఫలాలు, ఎన్నో కోట్ల మంది కన్నా త్యాగాలు, ఆ ఫలాలు ఈరోజు ఇట్లాంటి దుర్మార్గులు, ఇట్లాంటి అనర్హులు హింసిస్తున్నారని దానికి స్పందించి రాజకీయాలకు రావడం జరిగింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? ఫ్యామిలీ మామూలు చిన్న వ్యవసాయ కుటుంబం, చిన్న సన్నకారు కుటుంబం. ఏముంటుంది, ఒక మారుమూల తెలంగాణ పల్లె. ఉదయం లేస్తే ఎన్కౌంటర్ల వార్తలు, ఎదురుకాల్పుల వార్తలు, ఇనుప బూట్ల చప్పుళ్ళు, ఎన్కౌంటర్ల వార్తలు ప్రాంతం అది, మారుమూల ప్రాంతం. అంటే మా దురదృష్టం కదా, మేము 15th సెంచరీ చెప్పుడైతే దీనికి ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందరూ ఇది భారతదేశం కాదు ప్రపంచం అని తినాల్సింది. తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ప్రపంచమంతా ఒకవైపు, తెలంగాణ ఒకవైపు. సుమారు ఎప్పుడైతే కాకతీయ డైనస్టీ కంప్లీట్ అయిందో, రాణి రుద్రమదేవిది, ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నాడో నర్మదా నదిలో దూకి అవమానం భరించలేక, ఈ ఇస్లామిక్ మొఘలాయుల ఆగడాలు తట్టుకోలేక, అప్పటి నుంచి తెలంగాణ అయిపోయింది. అప్పటి నుంచే దీని ఆత్మ ఫినిష్డ్. 500 సంవత్సరాలు ఈ ఆసఫ్ జాహీ వంశము, నిజాం రాజుల పరిపాలనలో మాటనే మర్చిపోయిన జాతి. అంటే పుట్టిన నుంచి సచ్చే వరకు భయమే వాళ్ళకు. అట్లాంటి అంటే ఒక కిరాతకమైన పరిపాలనలో ఒక ఇస్లామిక్ నిజాం రాజు, ఆసఫ్ జాహీ రాజులలో అసలు ధైర్యం అనేది మర్చిపోయినారు వాళ్ళు. మేము పుట్టినమే బానిసలాగా. ఒక జనరేషన్ పుట్టడం చావటం, ఇంకో జనరేషన్, సెకండ్ నిజాం రాగానే మళ్ళీ ఇంకొక జనరేషన్ మా వాళ్ళు పుట్టడం చావటం. అంటే ఒక 5 జనరేషన్స్ ఆడెవడ చెప్తాడు అమెరికాలో నీగ్రోలు బానిసలు ఉంటారు కదా, అసలు అది ఆ చరిత్రకు ఎక్కింది. మా తెలంగాణ ప్రజల జీవితాలు ఎక్కలేదు ఇప్పటివరకు. దయచేసి మీకు వీలైతే దాని హిస్టరీని స్టడీ చేయండి. 5 తరాలు ఎందుకు పుట్టాము, ఎందుకు బతికాము, ఎందుకు తెచ్చాము కూడా తెలియదు ఇప్పటికీ. కాబట్టి రాజకీయాలన్నిటి వేరు. రెండోది అన్నిటికన్నా ముఖ్యం, తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ ప్రజలకు తన మాతృభాషలో చదువుకునే స్వేచ్ఛ కూడా లేదు. ప్రపంచంలో ఇంత దుర్బలమైన, ఇంత బాధాకరమైన జాతి కూడా లేదు ప్రపంచంలో. ఇది చరిత్ర తెలవాలి ఇప్పుడున్న యూత్కు, మీలాంటి వాళ్ళకి. ఇక్కడ ఒక తెలంగాణ అవుతే ఎవడో కేసీఆర్ చెప్పిండు, ఎవరో రేవంత్ రెడ్డి చెప్పిండు, ఈ చరిత్రలు కాదు. తెలంగాణ చరిత్ర మూలాలకు వెళ్ళాలి. ఇది రాణి రుద్రమదేవి వెళ్ళిన నేల. విదేశాలకు ఎగుమతి అదే 14th సెంచరీలో మార్పులు అనే వారిని అతను కూడా రాశాడు. అంటే మన రాణి రుద్రమదేవి చాలా పెద్ద చరిత్ర ఉంది. దీన్ని దుర్బలం చేశారు ఈ జాతిని. కాబట్టి రాజకీయాల కన్నా ముఖ్యంగా చరిత్ర గతం తెలుసుకొని భవిష్యత్ తరాలు బాధపడకుండా చూడడమే రాజకీయ నాయకుడు లక్ష్యం. ఒక 10 ఏళ్ల క్రితం మన తెలంగాణ భాషల్లో, యాసల్లో మాట్లాడితే కూడా చిన్న చూపు చూసిన రోజులు ఉన్నాయన్న. దానిపైన మీరు ఏమంటారన్న? అంటే ఇప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడితే కొద్దిగా అందరూ ఇది కూడా ఒక భాషనే, ఇది కూడా ఒక యాసనే, వీళ్ళు వెనకటి నుంచి వస్తుంది ఈ భాష అని ఇప్పుడు చూస్తున్నారు. ఒక 10 ఏళ్ల క్రితం ఈ విధంగా ఎవరు చూడలేదు కదన్న మనల్ని. ముఖ్యంగా ఏం చూశారు ఏం లేదని కాదు, కానీ ఇప్పటికి కూడా ఆదిలాబాద్ గిరిజన గోండు తండాలల్లో అభివృద్ధి చెందలేదు. ఆసిఫాబాద్ల అడవులలో ఏం అభివృద్ధి చెందలేదు. నిజామాబాద్ జిల్లా మల్లారం అడవులలో కూడా ఏం అభివృద్ధి చెందలేదు. మనం అనుకుంటున్నాం ఏంటంటే హైదరాబాద్ నుండి, స్టూడియోలలో ఉండి, కోకాపేట్లలో ఉండి స్మార్ట్ ఫోన్లు పట్టుకొని రేవంత్ రెడ్డి బ్లాక్ కార్స్ కాన్వాయ్లో తిరిగి సెక్రటరియట్ 1000 కోట్లతో సెక్రటరియట్ పట్టుకొని రాజులాగా కులుకుతున్నాం.
ఇప్పటి వరకు తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చదువులే లేవండి ఇప్పటివరకు. గిరిజన తండాలలో అసలు స్కూల్స్ లేవు, స్కూల్స్ ఉంటే టీచర్స్ లేరు. మనిషికి కావాల్సిన ప్రధానమైన ఒక ఆయుధం చదువు అండి ప్రపంచంలో. ఇప్పటివరకు చదువు లేదు. ఆసిఫాబాద్ లాంటి కొన్ని తండాలల్లో, కొన్ని ఏరియాలలో ఇప్పటికి కూడా మన రవాణా సౌకర్యాలు లేవు. ఎవరికి తెలుసండి రాజకీయ నాయకులకు? ఎంతసేపు మోకిలలో ప్లాట్ కొన్నామా, రీజనల్ రింగ్ రోడ్ పక్కన ఫామ్ హౌజులు కట్టుకున్నామా, మొయినాబాద్లో పబ్బులు పెట్టామా, ఇదా ఇప్పుడున్న రాజకీయ నాయకుల ఆలోచన విధానం? శ్రాంగ్ ఇది వెళ్ళాలి. అదే చెప్పాను ఇంతకుముందు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీటింగ్లో కూడా అదే చెప్పాను. ఎడ్డి తెలంగాణ నుండిపోయింది. బతకనేర్చిన తెలంగాణ మనలాంటి అందరూ హైదరాబాద్కి వచ్చిండ్రు. ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అక్కనే ఉన్నది. వాళ్ళని పట్టించుకోవాలని నా కోరిక. అంటే ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎందుకు అందుతలేదని మీరు అనుకుంటున్నారన్న? అంటే రాజ్యాంగం ఇచ్చింది రిజర్వేషన్స్, ఇవన్నీ కల్పించినా కూడా వాళ్ళు ఇంకా వెనుకబాటులో ఎందుకున్నారని మీరు అనుకుంటున్నారు? మా లోపం, రాజకీయ నాయకుల లోపం, మా లోపం. అంటే రాజకీయ నాయకుల మీద ఒక నాయకులుగా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మాకు కొద్దిగా అవగాహన ఉండాలి, చరిత్ర మీద అవగాహన ఉండాలి. తెలంగాణ అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్ర అంటే ఒకప్పుడు ఇంగ్లీష్ రూల్లో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, మద్రాసు రాష్ట్రంలో. అప్పుడు సార్ కాటన్ అనే వాళ్ళు మంచి మంచి పెద్ద ప్రాజెక్టులు కట్టారు, ధవళేశ్వర్ లాంటి వాళ్ళు. ముందే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు వైపులు ఎక్కడ చూసినా పచ్చడి పొలాలు. మేము చిన్నప్పుడు చూస్తే కృష్ణ సినిమాలో పాడి పంటలు అట్లా చూస్తే మా ప్రాంతం ఎప్పుడైతుందని చూసేవాళ్ళం. ఇదంతా కొద్దిగా హిస్టరీలోకి వెళ్తే అర్థమైంది. తెలంగాణ మాత్రం మీరు హైదరాబాదులో చూసి రాగలేదు. ఈరోజు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను, సుమారు నా ఆర్మూరే అనుకోండి, 84 పల్లెల పేదలకు ఇల్లులు 20 ఏళ్ళ నుంచి. 84 పల్లెలల్లో ఒక ఇల్లు లేదు పేదలకు. అంటే మీనింగ్ అరువులకు ఇప్పటికి కూడా చనిపోతే కూడా బయటపడేస్తున్నారు, అంటే అద్దీళ్ళలో ఉంచుకోరు. రెండోది 279 స్కూళ్ళల్లో ఎటువంటి కనీస సౌకర్యాలు లేవు. మూడోది స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, 34 గ్రామ పంచాయతీలు లేవు ఇప్పటివరకు. గ్రామ స్వరాజ్యం కదా, గాంధీజీ కలగన స్వరాజ్యం. ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి రాజ్యం నుంచి సొల్లు మాట్లాడున్నారు అంటే ఎంతన్నా మాట్లాడతారు. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు, సభలలో మాట్లాడతారు. నేను చెప్తున్నా ఇవన్నీ, నేను స్టాటిస్టిక్ డాటా చెప్తున్నా మీకు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం మనుషులు బతకడానికి కనీస అవసరాలు ఇన్ఫ్రా లేవు. తాగునీరు లేదు, కొన్ని చోట్ల సాగునీరు లేదు. స్కూల్స్ ఉండే బాత్రూమ్లు ఉండే క్లీనింగ్ ఉండేది, లేకపోతే కిటికీలు ఉండేవి, ఇవి ఉండేది. ఇవన్నీ ఉంటేనేమో టీచర్లు ఉండరు, టీచర్లు ఉంటే మ్యాథ్స్ ఉంటేనేమో సోషల్ ఉండరు, సోషల్ ఉంటేనేమో మ్యాథ్స్. టోటల్లీ నిర్లక్ష్యం చేయబడ్డ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందుకోసం నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. బతకనేర్చిన తెలంగాణ, ఎట్లన్నా బతకనేర్చిన మనం. ఎడ్డి తెలంగాణ అంటున్నది, రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్నది, రీజనల్ రింగ్ రోడ్ బయట. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాలని నేను అంటున్నాను. ఈ స్టాట్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారా అన్న? ఇప్పుడు ఒకటి రాజకీయాలకు రావటము, గెలవటము ఇదంతా వేరే. దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చిండు అనుకుందాం, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈరోజు మీరు యాంకర్గా నేను ప్రశ్నలు అడుగుతున్నారు. అనుకున్నారా ఏంటి మీరు యాంకర్ కావాలని? చిన్నప్పటి నుంచి అనుకోలే కదా. అనుకోకుండా ప్రొఫెషన్లోకి వచ్చారు. ఆ ప్రొఫెషన్లో వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉండాలి, ఏ రకమైన ప్రశ్నలు అడగాలి, ఏ రకంగా దీన్ని ప్రమోట్ చేసుకోవాలి, దిస్ ఇస్ ఒక ప్రొఫెషన్. అది నేను కూడా ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, ఇంకా ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఏముంటుంది, ప్రజలకేమి అవసరాలు ఉన్నాయి, నా అవసరాలు తీరిపోయినాయి. నేను ప్రజానాయకుడిగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మీద, అది కూడా 3 నెలల్లో 30,000 మెజార్టీతో గెలిచి వచ్చాను రాజకీయాల్లోకి. రెండోది వచ్చి సుమారు 5 నెలలు అయింది. 5 నెలల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్నాను ప్రస్తుత ప్రభుత్వం మీద. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అదే చెప్తున్నాను. 22 లెటర్లు ఇచ్చాను. నాకు ముఖ్యమంత్రి గారికి ఏం లేదు, అందరూ ఏమో అనుకుంటారు. నాకు కావాల్సిందేలా నా ప్రాంతం అభివృద్ధి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఏమని? నేను తెలంగాణ రాష్ట్రాన్ని కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నేను సమానంగా చూస్తానని ఆయన చూడట్లేదని అడుగుతున్నాను. 1424 కోట్లు ఒకటి కొండపోయింది ఆయన కాన్సెన్స్. నాకు 14 కోట్లు కూడా ఇవ్వలేదు. 4,000 కోట్ల ప్రాజెక్టు ఒకటి కొండపోయి ఆయన ఓపెన్గా ఏప్రిల్ 9న నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. ఆ డాటానే ఇప్పుడు నేను గవర్నర్కి ఇస్తున్నాను, రాష్ట్రపతికి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఇప్పుడు ఇద్దరు రాష్ట్రం ఆదాయ వనరులు ఏవైతున్నాయి అవి సమానంగా మా ప్రాంతం కూడా ఆదాయాన్ని పంచుకోవాలి కదా. నువ్వు ఏదైతే జిఎస్టీ వసూలు చేస్తావు నాకు కావాలి, నువ్వేదైతే షాపింగ్ మాల్ మీద ట్యాక్స్ వసూలు చేస్తావు నీకు కొడంగల్ కాకుండా నాకు కావాలి. రెండోది ఏదైతే నువ్వు నెలకు రోజుకు 164 నుంచి 180 కోట్లు అప్పు తెస్తున్నావు, సుమారు ఇప్పుడు 20,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. దాంట్లో నా ఆర్మూర్ ప్రజల భాగం కూడా ఉంది కదా, వాళ్ళని కూడా మీరు తాకట్టు పెట్టారు కదా. ఆ డబ్బు కావాలంటున్నాను. ఇది ఇప్పుడున్న 21వ సెంచరీలో ఇంత హైలీ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా దూసుకుపోతున్నాడు. ఇది నాకు నచ్చట్లేదు. అక్కడనే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఆయన మెడికల్ కళాశాల శాంక్షన్ చేసుకున్నాడు,
వెటర్నిటీ, నర్సింగు, ఇంకా రకరకాల కాలేజీలన్నీ రెండోదైన మొత్తం 100 పల్లెలకు అన్ని డబుల్ రూల్ 200 కోట్లు అన్నీ ఒప్పుకుంటున్నాను. ఇవి 4000 కోట్లు కట్టి కొడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతాం. దీనివల్ల నేనేమంటున్నా అంటే మళ్ళీ మేము ఏదైతే చిన్నప్పుడు చూసినామో ఇనుప బూట్ల చప్పుళ్ళు, తెల్లారితే ఎన్కౌంటర్ వార్తలు మళ్ళీ చూడవలసి వస్తుందేమో. దీన్ని ప్రమాదం వచ్చినాక ఎదుర్కొనే బదులు ప్రమాదం రాకముందు పసిగట్టి ఎవరైతే ప్రజాస్వామ్యంలో గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలని బాధ్యత అనుకుంటున్నాను. రేపు మళ్ళీ మా యువత అంతా రెచ్చిపోయి వాళ్ళ నిరుద్యోగతోని నిస్రువులతోని అడవుల పాలై వాడు పెన్నులు వదిలేసి గన్నులు పట్టుకుంటే మళ్ళీ మీరు వచ్చి రాజ్యహింస మొదలు పెట్టినాక మా బిడ్డలందరూ ఎన్కౌంటర్లో చచ్చిపోతారు. నా జాతి నా కళ్ళ ముందు ఎన్కౌంటర్ కావద్దని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ ఆ కమెండలను దించి ఈ కమెండలను దించి అక్టోపస్ అని ఈక్టోపస్ అని గ్రేహండ్స్ అని దించి నా ప్రాంతాన్ని అల్లకొలని చేస్తానని ఒప్పుకోను. ఐ వాంట్ ఓన్లీ డెవలప్మెంట్. ఆర్మూర్లో ఇప్పుడు ఏం చేంజెస్ చూడొచ్చు అన్న మీరు వచ్చిన తర్వాత? ఇప్పుడు ఆర్మూర్లో చేంజెస్ అంటే మీరు వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. గుండాలు లేరు, రౌడీలు లేరు, కబ్జాలు లేవు, కమిషన్లు లేవు, అక్రమ కేసులు లేవు, బలహీనుణ్ణి బలవంతుడు భయపెట్టడం అనేది మారిపోయింది. ప్రజలు ప్రశాంతంగా ఏదైతే స్వాతంత్ర ఫలాలు ఉన్నాయో 1940లో స్వాతంత్రం వచ్చినప్పుడు స్వేచ్ఛగా తీరంగా జెండా ఎగిరేసినప్పుడు ఎట్టున్నారో ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులు, వ్యవసాయము, లేకపోతే వ్యాపార వర్గాలు, లేకపోతే ఎంప్లాయ్మెంట్స్, ఉద్యోగులు, ఎవరి జీవితాలు వాళ్ళ. మేము చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిని చూసినా మీరు ఇంతకుముందు ఏం చేసేసారు సార్ అని అడిగితే పాలిటిక్స్ కన్నా ముందు ఓ కాంట్రాక్టరు, ఓ వైన్ షాపు, బార్లో ఏవో ఉండేది. మీరు ఒక్కరే ఏదో డిఫరెంట్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారన్న. అంటే ఆ బిజినెస్లోకి మీరు ఎలా వెళ్ళారన్న? అదే మామూలు ఎర్రచందనం అనేది ఏంటంటే అది పెద్ద బిజినెస్ కాదు. ఓన్లీ వన్ ఇన్ ఇండియా ఇస్ డూయింగ్ దట్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి కూడా అది ఎక్స్పోర్ట్ అవుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు కూడా ఎక్స్పోర్ట్ ఉంది. దాని గురించి అవగాహన లేదు చాలామందికి. అవగాహన లేకపోవటం, అది కొద్ది ప్రాంతానికే పరిమితమైన సబ్జెక్ట్ కావటం, ఒక 4-5 జిల్లాలకు సంబంధించి కావటము, ఆ జిల్లాలు కూడా కొద్ది ఫ్యాక్సినేషన్తో ముడిపడి ఉన్నాయి. అనుకోకుండా దానిలో ఏదో ఒక జపాన్ లాంటి కంట్రీస్ 1-2 కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. మార్కెటింగ్ కూడా లిమిటెడ్ మార్కెట్, అది లిమిటెడ్ సోర్సెస్. అంటే యూనివర్సల్గా మార్కెట్ తక్కువ ఉంటుంది, అంటే కొన్ని కంట్రీస్లలో ఉంటుంది, కానీ ఎక్కువ మ్యాక్సిమం మార్కెటింగ్. సో ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ అది ఎర్రచందనం అంటే. ఇక దాని గురించి ఏంటంటే ఈ సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు రకరకాల ఎక్స్పోజింగ్ చేయటము, తప్పుడు వార్తలు రాయటము, దాని మీద ఇంకా మొత్తానికే ప్రజలు మీలాంటి ఎంటర్ప్రెనర్స్, యంగ్ ఎంటర్ప్రెనర్స్ కూడా దూరం ఉండడానికి అయింది. దాన్ని నేను మారుద్దాము, దీన్ని ఓపెన్ చేద్దామని ఒక పోరాటంలో ఇది ఒక రావడం జరిగింది. ఎందుకంటే ఎంతసేపు ఇట్లా అంటే జస్ట్ రెడ్ గోల్డ్ ఒక యూనివర్సల్ ప్రొడక్ట్ చేసి దీని ఒక మార్కెటింగ్ చేసి యాంటిక్ ప్రొడక్ట్ లాగా చేద్దామని. రెండోది దీని మీద ఉన్న భయంని, అంటే ప్రతి ఒక్కరు వచ్చేటట్టు వ్యాపారంలోకి. ఇదేదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, ఇది మామూలు అడవిలో రైతులు పండించుకునే చెట్లు ఇవి. ఖమ్మంలో టేక్ చెట్లు కావచ్చు, ఆదిలాబాద్లో టేక్ వనం కావచ్చు, ఎక్కడైనా సరే మామిడి చెట్లు కావచ్చు. ఒక చెట్టు అంతే, అది నేచురల్గా వచ్చింది. దాన్ని కొద్ది దేశాలు ఇష్టపడుతున్నాయి, దాన్ని మార్కెటింగ్ సోర్సెస్ వెతుకున్నాం అంతే. ఇప్పుడు కూడా ఇండియాలో మీరు ఒక్కరే ఉన్నారా అన్న ఈ బిజినెస్ లైన్? ఇప్పుడు మధ్యన కొద్దిమంది వస్తున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓపెన్ అప్ చేస్తున్నాను దీన్ని అధికారులతో మాట్లాడి, నాట్ ఈవెన్ 10, ఒక 10 మంది ఉంటారు. 10 మంది కూడా చిన్న వాళ్ళు ఉంటారు. అదే ఆ 10 మందిని 10,000 మందిని చేద్దామని కోరిక. ఓకే, బిజినెస్ ఇంకా పాలిటిక్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? బిజినెస్ అయిపోయింది, మ్యాక్సిమం తగ్గించేసిన. ఇప్పుడు జనరల్గా నేను ఇంతకుముందు మాకు ఉన్నాయి కదా, కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఒకటే లేదు కదా. అది ఏదో ఒక ఐడెంటిటీ ఉండిపోయింది. రాకేష్ రెడ్డి అంటే రెడ్ శాండల్ ఎక్స్పోర్టర్ అని, అంతే తప్ప. కానీ రెడ్ శాండల్ అంటే చిన్న వ్యాపారం మాకు జనరల్గా. ఎందుకంటే 10 వ్యాపారాలలో అది ఒక చిన్న వ్యాపారం, కానీ అదే మెయిన్. అది ఈ సబ్జెక్ట్ ఇట్లా ఎక్స్పోజర్ సబ్జెక్ట్ అవుట్లా అదే అనుకుంటా తప్ప. అది ఇప్పుడు ఎర్రచందనం తక్కువ చేస్తున్నాం. అది ఇంకో ప్రొడక్ట్ కూడా లాంచింగ్ ఉన్నట్టు, అది రెడ్ గోల్డ్. అది ఒకవేళ సక్సెస్ అయితే ఒక 10,000 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అన్న ఈ ఎంపీ ఎలక్షన్స్ మొత్తం బీజేపీ రిజర్వేషన్స్ రద్దు చేస్తుంది అనే చుట్టూ తిరిగినాయి అన్న. రాజకీయం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అటు తిప్పేసినారు మీ బీజేపీ పార్టీని. మీ స్టాండ్ ఏందన్న దానిపైన? అంటే రాజకీయాలల్లో మరీ దిగజారిపోయిన నైతిక విలువలు ఉన్న రాజకీయ నాయకులకు ఇది ఉదాహరణ. అంటే మరీ దిగజారిపోయిన, అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అంటే మొత్తం నైతికంగా దిగజారిపోయినారు. దేశం నాయకుడు ఉన్న లక్షణాలు ఆయనకు లేవు, రాష్ట్రానికి ఉండాల్సిన లక్షణాలు ఈయనకు లేవు. రిజర్వేషన్స్, రాజ్యాంగ సవరణ కొద్దిగా ప్రపంచం కూడా గమనించాలి, దేశంలో మీలాంటి వాళ్ళు చదువుకున్న గమనించాలి. నెహ్రూ 10 సార్లు మార్చిండు రాజ్యాంగాన్ని, ఇందిరాగాంధీ 28 సార్లు మార్చింది రాజ్యాంగాన్ని, రాజీవ్ గాంధీ 10 సార్లు మార్చాడు, సోనియా గాంధీ 8 సార్లు మార్చింది. రాజ్యాంగాన్ని అనువన్నున చెరబట్టిన కుటుంబం ఆ కాంగ్రెస్ పార్టీ. అసలు దేశంలో రాజ్యాంగానికే విలువ లేకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్.
రెండోది రాజ్యాంగాన్ని రాసిన అతన్ని అంబేద్కర్ గారిని కూడా అవమానకరంగా 2 సార్లు ఓడించి అతను చనిపోవడానికి ముఖ్య కారణమైన కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర. నేను చెప్పింది మీరు చరిత్ర స్టడీ చేయండి. ఎక్కడ నేను చెప్పేది ఏదో విదేశాలకు తీసుకెళ్ళిన డాటా కాదు, అంత చరిత్ర. అతను 1950లో ఒకటి నైరు ఇంట్లో పనిచేస్తే అతనితో ఓడిపించాడు, 50 నెలల మళ్ళీ బై-ఎలక్షన్లో ఓడిపించాడు. అదొక ఇబ్బందికరమైన ఆలోచనతో అతను పాపం చనిపోయారు పెద్ద ఆయన. ఎందుకంటే ఆయన జాతిపిత. జాతిపిత వేరే వాళ్ళ పేరు పెట్టని కాదు, ఈ దేశానికి జాతిపిత అంబేద్కర్ గారే. అంత మంచి ఒక మహత్తరమైన గ్రంథం, పవిత్ర గ్రంథం రాసిండు. ఈరోజు 145 కోట్ల మంది భారతీయులు కొద్దిగా సేఫ్ జోన్లు ఉన్నారు. హక్కులు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, ఇంకేదైనా మిగతా విషయాలు, దేశం ఇంత భద్రతగా ఉండడానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లాంటి ఏర్పడడానికి ఆర్టికల్ 3 లాంటి అవన్నీ ఓన్లీ అంబేద్కర్ గారి సృష్టి. అదంతా ఆర్టికల్ 3 లాంటి. అట్లాంటి కాంగ్రెస్కు చివరికి ఏమైపోయిందంటే, ఈరోజు కూడా ఎవరు అన్నారు, కిషన్ రెడ్డి గారు, ఒకవేళ అంబేద్కర్ గారే దిగి వచ్చినా కానీ మార్చలేరు, రిజర్వేషన్లు తీసేయలేరు. అయితే దీనికి ఒక పెద్ద కుట్ర ప్రణాళిక అన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ మూలాలన్నీ కొద్ది ఇతర మతస్థులతోనే ఉంటాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి మా జాతి మీద, మా హిందూ జాతి మీద కూడా అభిమానం లేని కుటుంబం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కూడా ఎప్పుడు మా జాతీయులను చేసుకోలేదు, హిందువులను చేసుకోలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా మా జాతీయులను విదేశీయులను చేసుకున్నాడు. ప్రియాంక గాంధీ కూడా మా హిందువులను ఎవరిని చేసుకోలేదు. అసలు మా దేశానికి, మా జాతికి సంబంధం లేదు ఆ కుటుంబానికి. రిజర్వేషన్స్ పైన మీ స్టాండ్ ఏంటన్నా సార్? అంటే ఇప్పటికి కూడా తెలంగాణ పల్లెల్లో స్కూళ్ళు ఇంకా మంచిగా లేవు, రిజర్వేషన్ అనేది ఒకటండి. మేము అదే చెప్తున్నాం. రిజర్వేషన్స్ ఓబీసీలో నుంచి 4% తీసి ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేమన్నా ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఒకటి తీసుకొని ఒక 10% వీళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకున్నాం. అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వల్ల. అంటే అగ్రవర్గాల పేదలు చాలామంది ఓలోలు నడిపించుకుంటారు. పేదలు బ్రాహ్మణ్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అగ్రవాళ్ళు ఓసీలు ఎవరైతే ఉన్నారో ట్యాక్సీలు ఓటర్లలో తీసుకుంటారు. దాంట్లో కూడా బ్యాక్వర్డ్లకు మేము రిజర్వేషన్ కల్పించినాం. కానీ ఈ 50%, 49% ఉందో ఎక్కడ కూడా 1% తగ్గనివ్వం కూడా. రెండోది, గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఆయన గొంతులో పానం ఉండగా రిజర్వేషన్ మా నరేంద్ర మోడీ గారి కాదు, ఈ భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైనికులమైన మేము మా గొంతులలో పానం ఉన్నంత వరకు కూడా రిజర్వేషన్ తగ్గించాము. ఇదంతా కుట్రలో భాగంగా డైవర్షన్ చేశాడు ఈ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు కుట్ర చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు 4% ఇచ్చాం కదా బేసిక్గా. ఈరోజు కూడా చూశాను కదా వార్త, కరెక్టా కాదని, వీళ్ళని బీసీలో చేర్చి ఇస్తామని, మళ్ళీ బీసీలను అన్యాయం చేస్తామని. ఇప్పుడు ఎట్లయితే ఓబీసీలో చేసి 4% తీసి ఇచ్చారో ముస్లిమ్స్కు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీలో తీసి ముస్లింలకు ఇద్దాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ గురించి ప్రజానీకాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి ఇక రేవంత్ రెడ్డి గారి చరిత్ర అందరికి తెలుసు, ఆయన క్యారెక్టర్ తెలుసు, అతను గతం తెలుసు. అదే ఆయన ఎవరో పెద్ద స్వాతంత్ర స్వామి రోజుల కుటుంబం కాదు, పెద్ద రాజకీయ విలువలు ఉన్న నాయకుడు కాదు. ఆయన చేసినానికి ఎవరు నమ్మలేదు పబ్లిక్. ఎందుకంటే ఆయనకున్న కేసులు కూడా అట్లనే ఉన్నాయి. 420 కేసులు, 420 వాగ్దానాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశాడు. అంటే నైతిక విలువలు మొత్తం దిగజారింది. అయితే నేను అన్నది కూడా అదే. అంటే ముందు నైతిక విలువలు ఉంటాయి కదా అని నేను అన్నాను. రాజకీయ విలువలు లేవు, 3 పార్టీలు మారాడు, నైతిక విలువలు లేవు, ఓటుకు నోటు లాంటి కేసులు, అట్లాంటి వ్యక్తి చెప్పినా ప్రజలు నమ్మలేదని నా అభిప్రాయం. మీరు బీజేపీ పార్టీలోకి రావాలని ఎందుకు అనుకున్నారన్న? వై ఓన్లీ బీజేపీ పార్టీ? కరెక్ట్. ఈ దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, అది కుటుంబం. నెహ్రూ తర్వాత నెహ్రూ కుమార్తె గారు, ఆమె కొడుకు, ఇట్లా కుటుంబ పాలన. రెండోది అని చెప్పిన నాకు కొద్దిగా చరిత్ర మీద మంచి అవగాహన ఉంది. ఆ కుటుంబం వల్ల ఈ దేశం ఎంత నష్టపోయింది. రెండోది, తెలుగుదేశం లాంటి పార్టీలు, డిఎంకే లాంటి పార్టీలు, లేకపోతే తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఇవన్నీ ఏంటంటే కుటుంబ పార్టీలు, ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసాం కదా 10 సంవత్సరాలు ఇక్కడ ఎంత ఘోరం జరిగింది. ధర్నా చౌకులు లేకుండా మేధావులు, అంటే కోదండరామ్ లాంటి సార్ లాంటి వాళ్ళని కూడా ఒక ఐఎస్ఐ తీవ్రవాదుల్లాగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు చిన్న ధర్నా చేస్తుంటే. అంటే ఒక ఎటువంటి రాజకీయ విలువలు లేని ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణను ధ్వంసం చేశాడు. అమాయకులైన మా బిడ్డలు 1200 మందిని ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు కావచ్చు, యాదిరెడ్డి లాంటి వాళ్ళు పెట్టుకున్న బిడ్డలు కావచ్చు, వాళ్ళకు ఒక తప్పుడు మాటలు, మోసపూరిత మాటలు చూపించి, నేను నా భార్యని ఇద్దరు ఉన్నాం, బుడ్డి హే దేశమే, నా కొడుకు కూతురు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నేను తెలంగాణ ప్రజలకు నా జీవితం అంకితం అని వచ్చి 1200 మంది బిడ్డలను రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టడం కూడా పెద్ద కుట్ర ఉంది. హరీశ్రావు గారు ఇట్లా పెట్రోల్ పోసుకోవటం, అగ్గిపెట్ట దొరకకపోవటము, అవన్నీ ఎక్కడి నుంచి పేద పిల్లలు, చదువుకున్న పిల్లల్ని ఎమోషన్స్కు గురి చేసి చంపేటట్లు పెద్ద ప్లాన్. డైరెక్ట్ చంపడం అంటే కత్తితోనే చంపవసరం లేదు. ఇదంతా దీన్ని కూడా మర్డర్ కేసు కింద మనకు చేయొచ్చు. ఒక జ్యుడిషియల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే. ఎట్లయితే అమాయక ప్రజల్ని, శ్రీకాంతాచారి లాంటి బిడ్డల్ని తగలబెట్టుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చిన హరీశ్రావు లాంటి కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది హత్య చేసిందానికనే, హత్య చేస్తే ఒక్కనే చేస్తావు, కానీ వీళ్ళు ఒక మానసికంగా ప్రేరేపించి
చివరికి కానిస్టేబుల్ కూడా తుపాకులతో కాల్చుకుంటే చేసినారు. అంటే ఆ మానసికంగా అంత ప్రేరేపితం చేసినారు. చేసిన తర్వాత మొత్తం మర్చిపోయారు. ఫామ్ హౌస్లో కూర్చోవటం, ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేయటం, ప్రజలతో సంబంధాలు లేవు, అవినీతి, అడుగడుగున అవినీతి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూలిపోయే ప్రాజెక్టు లక్షల కోట్లు, పిల్లలకి ఎవరికైతే ఉద్యోగాలు అన్నారో 2013 నుంచి ఒక గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వకుండా, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, ఉన్నదల్లా పొద్దుగల్ల మామ, మధ్యాహ్నం అల్లుడు, సాయంత్రం కొడుకు, ఇవి అంటే మొత్తం నలుగురే. దానికి పరిణామాలు ఇప్పుడు కొద్దిగా అనుభవిస్తున్నారు. చరిత్ర చదువుకున్న వాళ్ళు చూస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు గౌరవనీయ మాజీ ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారు వాళ్ళు చేసిన వ్యాపారాలు. కాబట్టి దీనికి అంతటి కారణం ఏంటంటే ఇప్పుడు ఒకటి రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేది ఎవరు మార్చలేరండి. ఫస్ట్ పాయింట్ మీద ఉండండి. దానికి ఎవరికైతే చివరి అరువుడికి అందే వరకు ఇంకా 10 ఏళ్ళు అవుతుందా, 50 ఏళ్ళు అవుతుందా, 100 ఏళ్ళు అవుతుందా, అప్పటికి భవిష్యత్ తరాలు నిర్ణయించుకుంటాయి. అంటే ఎవరైతే భారతరత్న అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకా 200 మంది మేధావులు కావచ్చు పెట్టిన ఈ రిజర్వేషన్లు వాళ్ళని చివరి అరువుడికి చెందే వరకు అన్నారు, చేరే వరకు. చివరి అరువుడికి చేరే వరకు ఇట్ విల్ టేక్ టైం. అదే భవిష్యత్ తరాలు నిర్ణయించుకుంటే, ఫ్యూచర్ జనరేషన్ నిర్ణయించుకుంటే అది ఉండాలా అంటే కంప్లీట్ అయిందా. ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు కదా, నేను వెళ్ళిపోతాను. ఇదంతే. అది ఎప్పుడు అయిపోతుంది అనేది ఇప్పుడు మన టైంని బట్టి ఉంటుంది. అది కూడా రిజర్వేషన్ల ఫలాలు ప్రతి పేదవాడికి అందినప్పుడు అది అప్పటికి ఆ ఫ్యూచర్ జనరేషన్ నిర్ణయించుకుంటుంది. అంతకపోతే అంతవరకు ఎవ్వరికి సాధ్యం కాదు. ఒకవేళ కాంగ్రెస్కి ఇట్లా ఏమైనా చేసి ముస్లింలకు ఇట్లా డైవర్ట్ చేద్దాం, మొత్తం భారతదేశంలో ప్రతి బిడ్డని కదిలిస్తాం, దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ కుట్రలు చేస్తే, నాకు తెలిసి ఎవరైనా పేరు రాహుల్ గాంధీ గారితో ఆయన ఉన్నాడు, మోసపూరితంగానే ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ దళితుల రిజర్వేషన్స్ ముస్లిమ్స్ ఇవ్వడానికి. కానీ మా గొంతులో పానం ఉండము, ఒప్పుకోము. దాన్ని ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటాము. దళితులకు అన్యాయం జరగనివ్వము. యాజ్ ఏ కామనర్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేదేదో అని అందరి అభిప్రాయం ఉందన్న. దానిపైన మీరేమంటారు? రాజకీయాలు ఇప్పుడు మేము ఎందుకు అరెస్ట్ చేస్తామండి? రాజకీయ పార్టీలు ఎందుకు అరెస్ట్ చేస్తాయి? రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో పోట్లాడతాయి, ఎన్నికల్లో కొట్లాడతాయి. మేము ఈ పని చేస్తాము, ఆ పని చేస్తాము, రామ జన్మభూమి కడతాము, ఆర్టికల్ 370 ఆర్టికల్ ఎత్తేస్తాం తప్ప. కానీ మేము కవితను అరెస్ట్ చేస్తాము, వివేక్ని అరెస్ట్ చేస్తాము, మాకేం పని అండి? అది అవి చట్టబద్ధ సంస్థలు చూసుకుంటాయి. ఒకరోజు వెనక ముందు కావచ్చు. అంతకుముందు ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవారెడ్డి గారిని అరెస్ట్ చేసినాము. ఇంకెవరు పెద్ద గ్రూప్ ఉంటుంది, శరత్ చంద్రారెడ్డి, అరవిందో, మంచి మంచి గ్రూపులు అరెస్ట్ చేయరు. దానికి చట్టబద్ధ సంస్థలు ఉంటాయి. ఈడీలు ఉంటాయి, ఐటీలు ఉంటాయి, సిబిఐలు ఉంటాయి. వాళ్ళకు కొన్ని ఇన్ఫర్మేషన్, వాళ్ళకు కొన్ని ఇన్వెస్టిగేషన్లు, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతిది కూడా కాదండి పాపం, వాళ్ళు కూడా ఆఫీసర్స్. వాళ్ళ ఆఫీసర్స్ పైనుంచి రాలేదు కదా. ఒక తప్పుడు అభిప్రాయం పోయింది ప్రజల్లోకి. కానీ మనం మార్చలేం కదా. ఇప్పుడు ఒక అభిప్రాయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా రిజర్వేషన్లు తీసేస్తారు, ఎందుకంటే ఆయనకు భయం పట్టుకున్నది. ఎక్కడ రుణమాఫీ వేయలేదని ప్రజలు అడుగుతారో, ఎక్కడ మహిళలకు 2500 వేయలేదని అడుగుతారో, ఎక్కడ పేద రైతు కౌలు రైతులకు డబ్బులు ఇవ్వాలని అడుగుతారో, ఎక్కడ వరికి 500 ఇవ్వాలని. అంటే ఈ అతను ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేసిండో అవి ఎక్కడ ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది, డైవర్షన్ చేసిండు సబ్జెక్ట్ని. అట్లా దానికి దీనికి సంబంధం లేదంటే ఇట్లాంటి కేసులకు అది ఆల్రెడీ చట్టబద్ధమైన సంస్థలు చూసుకుంటాయి. దానికి సంబంధించిన కోర్టులు ఉన్నాయి. అది ఇప్పుడు మొన్న కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చారు. బెయిల్ అరెస్టు మాకు సంబంధం లేదు, బెయిల్ మాకు సంబంధం లేదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈ వ్యాపారాలు చెప్పండి? నిజంగా కూడా కవిత గారు చేసే వ్యాపారమేనది చెప్పండి. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా అడుగుతున్నాను. మన కేసీఆర్ గారు ఉంటున్నారు, కేటీఆర్ ఏం మాట్లాడో అర్థమవుతలేదు. కేసీఆర్ గారు బీజేపీ నా బిడ్డను అరెస్ట్ చేసినా కానీ నేను అసలు నీ బిడ్డను ఎందుకు అరెస్ట్ చేసిరో చెప్పుర్రి. కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీ సిస్టర్ ఇట్లా నా సిస్టర్ లాగా, ఇంకా నా డిస్ట్రిక్ట్ కోడలు ఆమె, మా ఆడబిడ్డ నిజామాబాద్, నిజామాబాద్ కోడలు కాబట్టి మా ఆడబిడ్డకు బాధ, మాకే బాధ ఉంది, చాలా బాధ ఉంది. ఎందుకంటే ఏం వ్యాపారం చేసింది ఏమే? అంటే లిక్కర్ బిజినెస్ చేయడమే తప్పంటారా? అంటే ఆమె పవిత్ర బతుకమ్మ ఆడిచ్చిన చేతులు అవి ప్రపంచవ్యాప్తంగా జాగృతి చేసింది మన తెలంగాణ జాతిని. బతుకమ్మ ఆడిన చేతులు, బతుకమ్మ ఎత్తుకున్న చేతులు బాటలు ఎత్తుకోకూడదు. అదొక మంచి వాళ్ళు ఉన్నతమైన రాజవంశం అనుకుంటారు. రాజవంశంలో మహిళలు ఇట్లా వ్యాపారాలు చేయకూడదు. లేదు తెలంగాణకు ఇవి కేసుకేం సంబంధం అండి? ఏమనంటే జై తెలంగాణ అంటారు. తెలంగాణకి కేసుకేం సంబంధం? తెలంగాణ హక్కుల గురించి పోరాడినవా? తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానం గురించి కొట్లాడినవా? తెలంగాణ ఆడబిడ్డల రిజర్వేషన్ కొట్లాడినవా? ఏదైనా ప్రాజెక్టుల గురించి కొట్లాడినవా? విద్యార్థుల గురించి కొట్లాడినవా? రైతుల గురించి కొట్లాడినవా? ఇదేమన్నా అసలు ఈ యువత కూడా ఏం మాట్లాడుతున్నారో పిచ్చోళ్ళు రాజకీయ నాయకులను మాట్లాడినట్లు మీరు కూడా ఈ మీడియా అట్నే తయారైపోయింది. కవిత గారు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? దానికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? కేటీఆర్ గారు కూడా దయచేసి మీరు ఇట్లా మాట్లాడకూడదు బహిరంగంగా. ఎందుకంటే మీరు అది ఇంటర్నల్గా మీరు చూసుకోండి, మీరు ఒప్పుకోండి. మరి తెలంగాణ ప్రజలకు చెప్పండి ఏ వ్యాపారం చేసింది ఆమె. ఇంకెన్నొద్దు మభ్య పెడతారు ఈ తెలంగాణ ప్రజానికి. అమాయకులు అనుకుంటే అప్పటి నుంచి నిజామోడు అనుకున్నట్లే అట్లా చంపిండు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం కూడా ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటుంది.
ఆమె లిక్కర్ సారా వ్యాపారం చేసింది. 8,000 పేజీలు, నిన్నగాక మొన్న 8,000 పేజీలు సప్లిమెంటరీ ఎవిడెన్స్ చేశారు నిన్న కోర్టులో. 8,000 పేజీలు అండి. ఆమె 10 ఫోన్లు మార్చే అవసరం మేము, ఇవంతా మాకు సంబంధం లేని ఇష్యూస్. నేను ఒకటే అంటున్నాను, ఆమె సారా వ్యాపారం చేసింది. మీరు చెప్పండి, దానికి తెలంగాణకు ఎందుకు ముడి పెడతారనేది నా బాధ. మళ్ళీ తెలంగాణ యువతను రెచ్చగొట్టి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటే ప్రేరేపిస్తారని భయం తప్ప ఇంకేం లేదు. కోర్టులో ఎదుర్కొంటుంది. మాకు కవిత గారి కేసులు కావచ్చు, రేపు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కావచ్చు. ఈ ఓటుకు నోటు కేసు ఇప్పుడు మేమేం చేస్తాం? ఇప్పుడు సుప్రీంకోర్టు నీకు జూలై 24న లాస్ట్ డెడ్ లైన్ పెట్టింది, టైం ఎక్స్టెన్షన్ చేయదని. దానికి మేమేం చేయాలా? అంటే బీజేపీ రాకముందా ఓటుకు నోటు కేసు ఎప్పుడు? 2014. దానికి మాకేం సంబంధం అండి? ఓటుకు నోటు కేసు మీరు మీడియాలో చూసినా లేదు, అన్ని కట్టలు వరచడము ఇవ్వడము. నేనైతే వీడియోలో చూశాను, ఎవరు చివెన్సన్ అని ఒక ఎమ్మెల్సీ ఇంటికి ఓటు వేయమని ఇప్పుడు నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెళ్ళినట్టు, నోట్లు ఇచ్చినట్టు, ఏదో మొత్తానికి చాలా బ్రహ్మాండమైన తెలుగు సినిమాలాగా అనిపించింది. దానికి చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు దానికి కాకుండా ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అవుతే బీజేపీ అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేయకపోతే బీజేపీ అరెస్ట్ చేసింది. మాకేం సంబంధం? అది ఓటుకు నోటు ఆయన చూసుకున్నాడు వ్యవహారం, అది కోర్టులు చూసుకుంటున్నాయి. ఇప్పుడు జూలై 24 నాడు డెడ్ లైన్ పెట్టారు. రేపు అరెస్ట్ అయితే మా వాళ్ళనేనా? చెప్పండి. రేపు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అనుకోండి, మేమేం చేస్తాం? అంటే మీరు ప్రపంచమంతా చూడలేదా ఓటుకు నోటు అది వీడియోలు చూడలేదా? కాబట్టి దయచేసి చట్టబద్ధ న్యాయస్థానాలు ఉన్న సమస్యలు, చట్టబద్ధ సంస్థలు దర్యాప్తు చేసే కేసులు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదండి. ఏదైనా అభివృద్ధి గురించి అడగండి, దేశం గురించి అడగండి, ధర్మం గురించి అడగండి, మా హిందువుల భద్రత గురించి అడగండి, హిందువుల గౌరవం గురించి అడగండి. అది రొటీన్, అది ఒక ప్రాసెస్, అది మిషనరీ ప్రాసెస్ అంతా. చట్టబద్ధ జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సిబిఐలు కావచ్చు, ఐటీలు కావచ్చు, అవన్నీ నడుస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఇప్పుడు నీ మీద ఐటీ రైట్ అవుతుంది, నా మీద కూడా రైట్ అవుతుంది, దానికి ఏం సంబంధం? బీజేపీలో రైలు కావట్లా? ఇట్లా మోసపూరితంగా మీరు మీడియా కూడా దయచేసి ఇంకా నుంచి ఆ కవిత గారి కేసు అనేది అవాయిడ్ చేయండి. కవిత గారు లిక్కర్ వ్యాపారం చేశారు, దాని 100 కోట్ల స్కామ్ జరిగింది చెప్తున్నారు, మనకు కూడా తెలియదు. వాళ్ళు 2 నెలల నుంచి ఉంది. అంత పెద్ద దేశంలో ఉన్న మొత్తం హై అండ్ అడ్వకేట్లు కూడా కొట్లాడుతున్నారు. ఇంకా సామాన్యులకు వీలయ్యే కేసు కాదు కదా, స్ట్రాంగ్గా. దాన్ని బట్టి న్యాయస్థానం నిర్ణయాలు తీసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరు అవునన్నా కాదన్నా అన్న, బీజేపీ పార్టీ కార్యకర్తలు పుట్టకతో అట్నే ఉన్నారు, పుర్ర వలిగేదాకా బీజేపీ పార్టీతోటే ఉంటున్నారు. కాకపోతే కొంతమంది అర్ధనాయకుల్ని తెచ్చుకుంటున్నారు అని కార్యకర్తలకే కొద్దిగా నచ్చట్లేదేమో అని నా అభిప్రాయం అన్న. కరెక్టే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకునే ముందు పడిపోయారు అర్జున్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కొడుకునేంత మాత్రాన ఇప్పుడున్న క్రికెట్ మ్యాచ్లో స్థానం ఇవ్వమంటే ఇవ్వలేము. విరాట్ కోహ్లీకి ఇస్తాం. వాళ్ళు బయటికి పోయి మళ్ళీ మన పార్టీని విమర్శిస్తున్నారు కదా. కామనది, ప్రజాస్వామ్య వ్యవస్థలు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఉన్నంత లోపల దేశం గురించి, ధర్మం గురించి ఉన్నది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. కొన్నిసార్లు మేము కొత్త సైన్యాన్ని విస్తరిస్తూ ఉంటాం. విస్తార కార్యక్రమంలో నేను ఉండే పార్టీ కాదు కదా, నిరంతరం ఇది అభివృద్ధి చెందాల పార్టీ. ఇప్పుడు జనాభా పెరుగుతలేదా? 145 కోట్లు. ఇప్పుడు మీరు స్టాఫ్ను పెంచరా? స్టాఫ్ను పెంచుతారు కదా, పెంచుతాం. అంటే ఒకవేళ ఛానల్స్ ఇంకా అయిపోయినాయి, ఇంకా 18 ఛానల్ అయినాయి, తర్వాత వ్యూవర్స్ పెరిగినారు, కోట్లాది వ్యూవర్స్ వచ్చినాయి, మీకు ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ అయింది, ఆఫీస్ ఎక్స్టెన్షన్ చేస్తారా? చేయరా? చేస్తాం. లేకపోతే ఇదే రూమ్లో కూర్చొని పెడతారా? అది అంతే. పార్టీ పెద్దగా అవుతుంది, దేశం బాధ్యతలు ఎక్కువ అయిపోయినాయి మాకు, రాను రాను అవమానాల పాలవుతున్నాం, కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం. ఎందుకంటే నిరంతరం అవి జరిగే బ్రేకే. కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. కానీ మొత్తానికి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే పార్టీ ఏదైనా ఉందండి భారతదేశంలో, భాజపా ఒకటే. బీజేపీ కార్యకర్తలను ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారా? వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునైనా మీకోసం తిరుగుతారేమో. అట్లాంటి కార్యకర్తలు ఉన్నారు మీకు. ఒకటే వివేక్, ఎవరి గురించి ఎవరు తిరగాల? దేశం గురించి తిరగాల, భారత మాత గురించి తిరగాల, భవిష్యత్ తరాల గురించి తిరగాల, వాళ్ళ బిడ్డల గురించి తిరగాల. ఇప్పుడు మేము ఉన్నాము, అవును, మేము దేశాన్ని కాపాడుకుంటూ అందుకు వచ్చినాము. అంటే ఎన్ని రోజులు సావాలా? కాశ్మీర్ లాంటి చోట సుమారు 1990ల బహిరంగంగా హిందువులంతా వదిలిపెట్టిపోవాలి కాశ్మీర్, లేదంటే ఇస్లాం స్వీకరించాలి, లేదు మీ భార్య బిడ్డలు మాకు అప్పచెప్పిపోవాలి. అంటే మా దేశంలో మా భార్య బిడ్డలు ఎందుకు అప్పచెప్పాలా? మా దేశంలో మా భార్య బిడ్డలు వదిలిపెట్టాలి ఎందుకు ముస్లిమ్స్కు? రెండోది, సందేశ్ కాల్ లాంటి రాష్ట్రము, అందమైన హిందూ ఆడబిడ్డల్ని ఎందుకు మేము వాళ్ళ టీఎంసీ కావచ్చు, షాజహాన్ లాంటి దుర్మార్గులు ఇళ్ళకి ఎందుకు పంపించాలా? మా దేశంలో మా ఆడబిడ్డల్ని ఎట్లా పంపించాలా? చెంగిచెర్ల లాంటి ఘటనలు, దళితులు పండుగ చేసుకోవద్దా హోలీ పండుగ? అంటే మా దేశంలో మేము పండుగలు చేసుకోవాలి, మరి ఇక్కడే చేసుకోవాలి. ఇవి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ అవుతున్నారంటే ఇట్లాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు, ఇట్లాంటి సంఘటనల నుంచి ప్రజల్ని కాపాడుతున్నారు. కాబట్టి దృఢంగా ఉంటారు. వాళ్ళు డబ్బుకుంటూ లొంగిపోతాడు పార్టీలు మారినట్లు. అట్లా భారతీయ జనతా పార్టీ దేశం, ధర్మం, న్యాయం. నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్న, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో వాళ్ళ ఫాదర్ అయిన ఆర్ఎస్ఎస్లో అటు ఇటు తీసుకుపోయినాడు. మొన్న ఓటు వేయడానికి పోలేదు. ఎందుకు పోలేదని నేను క్వశ్చన్ అడిగిన.
నాకు బీజేపీ పార్టీ అంటే ఇష్టము. ఆ పార్టీ ఎవరికైతే క్యాండిడేట్‌కి టికెట్ ఇచ్చిందో, ఆ క్యాండిడేట్ ఒకప్పుడు నా పార్టీని విమర్శించిండు. నేను అట్లాంటానికి ఓటేయను. నేను అందుకే పోవట్లేదు. నా నిరసన నేను ఇట్లా తెలుపుకుంటున్నా అని అన్నాడు. తప్పేం లేదు, తప్పేం లేదు. కానీ దాన్ని గమనించాల్సింది ఏంటంటే వ్యక్తులు ముఖ్యమా, దేశం ముఖ్యమా? ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ మాటను బాగినండి మీరు. వ్యక్తుల కన్నా దేశం గొప్పది, దేశంతో పాటు ధర్మం గొప్పది. కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యక్తుల గురించో వ్యక్తిగత ఐడియాలజీ గురించో పోకండి. మనకు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక దేశం హిందువులకు, హిందూ దేశం ఇది ఒకటే. ఈ దేశంలో బతకాలి, ఈ దేశంలో చావాలి, ఈ దేశంలో గౌరవంగా బతకాలి. మనం బతకడం కాకుండా భవిష్యత్ తరాలకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే, బంగారు బాటలు వేయాలంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు దృఢంగా ఉండవలసిన అవసరం ఉంది. దయచేసి కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను, వ్యక్తులు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలసీలు ఉంటాయి కొన్ని, పాకిస్తాన్తో సో కొన్నిసార్లు బార్డర్లలో ఎంతో దేశాన్ని కాపాడడానికి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, భారత సైన్యంకు ఈ దేశాన్ని కాపాడడానికి ఎంత బాధ్యత తీసుకుంటుందో. సియాచిన్ లాంటి ఐస్ కొండలల్లో, రాజస్థాన్ లాంటి బాడ్మెట్ లాంటి బార్డర్లలో రోజు ఏకే పార్టీసంతో ఎట్లా ఎదురు చూస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు లక్షలాది మంది. ఇంతకన్నా ఎక్కువ బాధ్యత మన మీద ఉంది ఈరోజు దేశంలో. ఈ అంతర్గత శత్రువులు, ఈ దేశద్రోహులతో మన దేశానికి ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ సైనికులు, కార్యకర్తలకు ఇది మన పూర్వజన్మ సుకృతం ఈ పార్టీలో ఉండటం. మిగతా అన్ని కమర్షియల్ పార్టీలు ఎవరి ఐడియాలజీ వాడిది, కానీ మన దాంట్లో ఉన్నది ఒకటి దేశం, ధర్మం, న్యాయం. ఈ పార్టీలో ఉండటం అనేది మీరు మామూలుగా బాధ్యతగా తీసుకోవద్దు. భవిష్యత్ తరాలలో మన జాతి నశించిపోకుండా ఉండటానికి, అవమాన పాలు కాకుండా ఉండటానికి, ఈ దేశంలో సగర్వంగా బతకడానికి మనం పోరాడుతున్నాం ఈరోజు. అంటే మీరు దీన్ని పవిత్ర కార్యక్రమంగా భావించండి, ఈ దేవుడిచ్చిన బాధ్యత భావించండి. మిగతా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు ఆలోచించకండి. ఈరోజు భారత సైనికులకు ఎంత బాధ్యత ఉందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా దేశం లోపల మనం ఉండి ఇట్లాంటి నాయకులు, కాంగ్రెస్ లోపల నాయకులను మనం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు, వ్యవస్థలు ఇంపార్టెంట్ కాదు, దేశం ముఖ్యం. దయచేసి ఇంకెప్పుడు ఆలోచించమన్నా, దేశం ఒకటే, ధర్మం ఒకటే. ఈ వీడియో చూసినాక తెలుసుకుంటారేమో అన్న. తెలుసుకోవాలి. బీజేపీకి ఎన్ని సీట్స్ వస్తాయన్న తెలంగాణలో మీ అభిప్రాయం? ఇప్పుడు ఒకటి ప్రజా నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. సరే తెలంగాణ వదిలేసేయండి అన్న, సెంట్రల్లో 400 క్రాస్ అవుతున్నారా? అవుతామని మేము అనుకుంటాము, కానామని శత్రువులు అనుకుంటారు, కావద్దని పక్కన ఉన్న దేశాలలో అనుకుంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ వాళ్ళు ఆటలు చెల్లుతలేవు కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం వీరంత మట్టుకు మేము అనుకున్న సంఖ్య రీచ్ అవుతాం. తెలంగాణలో మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుంది. రాబోయే ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది తెలంగాణలో. ఎందుకంటే ఈ కుటుంబ పార్టీలు అంటే చెదలు పట్టిన పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోతున్నాయి కొన్ని వింగ్స్. ఇక్కడ కూడా గణనీయమైన సంఖ్య, అంటే మాకున్న అయితే డబుల్ డిజిట్ మీద ఉన్నాము. ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా నిజామాబాద్ గెలుస్తున్నాం 100%. మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ నేను గెలుస్తున్నాం. కానీ నేను తిరిగాను కదా, ప్రాంతాలు వరంగల్ తిరిగాను, కరీంనగర్ తిరిగాను. అంటే నాకున్న అవగాహన ప్రకారం డబుల్ డిజిట్స్ రీచ్ అవుతుంది. కానీ ఏమైతుంది, ఒకటి ఎక్కువ తక్కువ అయితే ఒకటి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. దానివల్ల ఏముంటుంది, ఒక గౌరవప్రదమైన రిజల్ట్స్ మాత్రం సాధిస్తున్నాం. తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఈ రకంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. దయచేసి తెలంగాణ యువత కావచ్చు, తెలంగాణ ప్రజానికం కావచ్చు, ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి త్వరలో. ధర్మం 4 పాదాల మీద నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇతర మతస్థులు, ఇతర పార్టీలు, కంత్రి పార్టీల, కల్తీ పార్టీల గురించి అవమానాలు కాదు కొన్ని రోజులే ఉంటాయి. కాషాయ జెండా రెపరెపలాడే రోజు త్వరలోనే చూస్తారు. 2028 లోపే వస్తుందన్న. 2028 చూస్తామా, 26 చూస్తామా, కానీ మాత్రం తెలంగాణ ప్రజలకు ఆశాదిక్కు భవిష్యత్తు కాషాయ జెండనే. దాన్ని కూడా మేము కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు చెప్పదలుచుకున్నాను. ఒక సందర్భంలో అసౌద్దీన్ ఓవైసీ గారు అన్నారు మొన్న రీసెంట్గా, 4 months బ్యాక్ ఏమో 5 months బ్యాక్, మేముండగా, ఎంఐఎం ఉండగా తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగరనీయము, భారతీయ జనతా పార్టీ జెండా అన్నాడు. నేను అదే అంటున్నాను అసాద్ భాయ్తోని, అసాద్ భాయ్ आप तो है 14%. 14% रहे सो लोग कितना रहेगा, तो हम लोगों को 85% हम लोग कितना रहना. 14% ఉంటే నేను మమ్మల్ని రాని అంటున్నావు, మరి మేము 85% ఉంటే మాకెంత ఉండాలా లోపల.
वो जब का भारत नहीं है तो अब का भारत है, नया भारत है, ये नरेंद्र मोदी का भारत है। ये भाजपा अभी आएगा और आपका सामने ही हम लोग लहराएगा झंडा, काशाय झंडा तेलंगाना सेक्रेटरी के ऊपर। ये हमारा वादा है। मिलेंगे फिर अगले गवर्नमेंट में, आप भी रहेगा, हम लोग भी रहेगा। सीएम सीट के ऊपर భారత్ మా కా బేటా बैठेगा। తెలంగాణ యువతకి రాజకీయాల్లో రావాలనుకుంటున్న యువతకి మీరు ఏం చెప్తారన్న? తప్పక రావాలి, రావాలి. మంచి వాళ్ళు అంటే యువత వస్తేనే కొంత ఎక్కడైతే ఈ వైరస్ లాంటి కొంత తయారైపోయినారో ఆ నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. అంటే మేము పుట్టినమే రాజరికం ఏలతందుకు, అయిన తర్వాత నా కొడుకు, నా మన్మడు, మా తమ్ముడు, మా బామ్మడిది, మా బావ అనుకుంటా వ్యవస్థలన్నీ చెరబట్టారు. వాళ్ళందరికీ మనం కొద్దిగా సమాధానం చెప్పాలంటే యువత కంపల్సరీ రావాలి. యువతలో ఉన్న ఆలోచనలు మీరు గమనించండి. ఒకటి ఎప్పుడన్నా ఒక దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రాజకీయాలకు ఎందుకు రావాలి యువత అని. మీరు మూవీస్ చూడండి, ఇండియన్ మూవీస్ ఆర్ తమిళ్ ఆర్ హిందీ ఆర్ తెలుగు. ఎవరైతే కొత్త డైరెక్టర్ వస్తారో సూపర్ హిట్స్ ఉంటాయి మూవీస్. క్రియేటివిటీ, కొత్తగా ఆలోచనలు, రాత్రింబగలు నిద్రపోకుండా కసితో ఆలోచించిన ఆలోచనలు. ఎన్నో మూవీస్ ఈ మధ్యన ఏదో జయన్మ ఏదో వీరాన్మన్ ఏదో అనుమానం వచ్చింది. ఇట్లాంటి మూవీస్ ఎన్నో. అంటే శ్రీరామ్ గోపాల్ ఫస్ట్ వచ్చినప్పుడు శివ లాంటి మూవీస్, ఇట్లాంటి చాలా మూవీస్ కొత్త క్రియేటివిటీగా ఉంటాయి. ఎందుకంటే వాడు ఆలోచన. రాజకీయ నాయకులు కూడా ఇంతే. భ్రష్టు పెట్టిపోయారు. మేము పాత డైరెక్టర్లం అనుకుంటా, మేమే వెళ్ళాలా, మా కుటుంబాలు వెళ్ళాలా, మా బంధువులు వెళ్ళాలని. ఇది మొత్తం కొద్దిగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇది తగ్గించాలంటే దయచేసి మంచి మీలాంటి యువత, చదువుకున్న యువత, సమాజం మీద కొద్దిగా అవగాహన ఉంచుకొని ప్రజలను ప్రేమించి ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆలోచించే యువత ఈ రాజకీయ ప్రొఫెషన్ తీసుకోవచ్చు. డబ్బు అనేది డబ్బు కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. డబ్బుతోనే వాడు గెలవలేడు. 100 కోట్లు పెట్టిన కూడా గెలవట్లేడు, 100 రూపాయలు లేని వాడు కూడా గెలుస్తున్నాడు. కాబట్టి డబ్బు ప్రధాన సమస్య కాదు. యువత నిజాయితీగా ఉండి నిర్భయంగా వస్తే రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.